ప్రైజ్ ద లార్డ్. చాలామంది వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నప్పుడు లైంగిక దురాత్మలని పోబడును గాక, లేకపోతే మా ఇంటికి పట్టిన చీకటి తొలగిపోబడును గాక ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అన్నిటినీ జత చేసి కలిపి ఒకేసారి వెళ్ళిపోబడును గాక, యేసు నామములో వెళ్ళిపోబడును గాక అని ప్రార్థిస్తుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీకున్న బలహీనత, మీకు కలిగిన ఆ అసౌకర్యత, మీకు కలిగిన ఆ ఒక్క ఇబ్బందులు దేని ద్వారా వచ్చినాయో మనకు తెలియదు. దాని పేరేంటో తెలియదు, దాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా తెలియదు. అన్నిటినీ ఒకేసారి జత కలిపి ఇవన్నీ తొలగిపోబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటాం. కానీ లేఖనానుసారంగా మనం గమనిస్తే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో నీ పేరేమి అని ఒక దురాత్మను వదిలిస్తుండగా ఆమె ఆ లేగియోను అనే పేరు అని చెప్పింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీ కుటుంబంలో ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యంగా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో జ్వరంగా ఉంది, ఎవరికైనా బాగలేదు, ఈ జ్వరాన్ని తొలగిపోబడునుగాక అని ప్రార్థిస్తాం, తప్పులేదు. కానీ ఇక్కడ ఈ జ్వరానికి గల కారణం ఏమయ్యిందో, ఏ దురాత్మ వల్ల వచ్చిందో దానిని యేసు నామములో తొలగిపోబడును గాక అని ప్రార్థించాలి. అలాగే మీకు ఏదైనా అనారోగ్యం చోట స్పెసిఫిక్గా బాగలేని దగ్గర చేతులు పెట్టి, ఆ దగ్గర ఎక్కడైతే బాగలేదో అక్కడే మీ చేతులు పెట్టి యేసు నామములో ఇది నయమైపోబడును గాక అంటే మీరు అక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నారు, అక్కడ టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడైతే మీకు అసంతృప్తిగా, ఎక్కడైతే మీకు ప్రభావితంగా ఉందో మాట ద్వారా, తాకిడి ద్వారా మీరు సెలెక్ట్ చేస్తున్నారు, దాన్ని టార్గెట్ చేసి అక్కడ ప్రార్థిస్తున్నారు. దాని మీద నిటారుగా పడటం వల్ల, దాని మీద డైరెక్ట్గా మనం టార్గెట్ చేసి ప్రార్థించడం వల్ల మనకి స్వస్థత కానీ క్రియలు కానీ త్వరగా జరగడం చూస్తాం. చాలామంది ఇది తెలియక వాళ్ళ కుటుంబాల్లో అన్నిటిని ఒకసారిగా జత చేసి ఇవన్నీ సెట్ అయిపోబడును గాక, ఇవన్నీ నెరవేరబడును గాక అని ప్రార్థిస్తారు. కానీ స్పెసిఫిక్గా ఉండాలి. దేవుని సన్నిధిలో అయినా మనం అడుగుతున్నప్పుడు పర్టికులర్గా అడుగుతూ ఉండాలి. ఉదాహరణకి ఒక దేవ సేవకుడు తను దేవుని దగ్గర తనకు కావలసిన వస్తువులన్నీ అడుగుతూ ఉన్నాడు. ఒక నెల అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం పాటు చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి అనుభవం మనం కూడా చాలాసార్లు మన ప్రార్థన జీవితంలో చూస్తూ ఉంటాం. కనుక ఒకరోజు తన ప్రార్థనని మార్చాడు. తండ్రి, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, కానీ నాకు ఎందుకని నేను అడిగినవి ఇంకా పొందుకోలేకపోతున్నాను. మిగతా వాటన్నిటి కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు అవి నా దగ్గరకు వస్తున్నాయి, కానీ ఇవి ఎందుకు నా దగ్గర రావట్లేదు, ఇవి నాకు చాలా అవసరం కదా అని అడుగుతూ ఉన్నాడు. ఇంతకీ ఆ సేవకుడు అడిగినవి ఏమిటంటే, తను కూర్చోడానికి ఒక చైర్, అలాగే తను రాసుకోవడానికి ఒక టేబుల్, అలాగే తను బయటికి వెళ్ళి రావడానికి ఒక సైకిల్ కావాలని అడిగాడు. అని దేవుని దగ్గర స్పెసిఫికేషన్ దగ్గర అడగాలని దేవుడు తెలియపరిచారు. అవును, నీకు టేబుల్ కావాలి, ఏ టేబుల్ కావాలి, ఏ చెక్క టేబుల్ కావాలా, లేకపోతే ప్లాస్టిక్ టేబుల్ కావాలా, చైర్ కావాలి, ఎంత హైట్లో ఉండాలి, ఏ బ్రాండ్ కావాలి, సైకిల్ కూడా సేమ్ అలాగే అడిగాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఆలోచించి తనకి ఏదైతే కావాలనుకున్నాడో అది ఆలోచించుకొని దేవుణ్ణి అదే బ్రాండ్లో అదే రీతిగా క్లుప్తంగా దేవుని అడిగాడు. తర్వాత వారం తిరక్క మునిపే దేవుడు అడిగినవన్నీ తనకి అనుగ్రహించాడు. ఇక్కడ అర్థం ఏమవుతుందంటే, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనుకుందాం. గొడవలు అవుతున్నప్పుడు వాటిని ఎలాగా మనం తీర్చాలో తెలియట్లేదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియట్లేదు. కనుక దేవా, మా ఇంట్లో ఈ గొడవ పలానా వ్యక్తి ద్వారా వస్తుంది, తనకు పట్టిన ఆ దురాత్మ నుంచి తను విడుదల పడగను గాక, ఏదైతే గొడవ పెట్టాలనుకుంటుందో వాటి నుంచి మాకు విడుదల కలగబడును గాక అని స్పెసిఫికేషన్గా టార్గెట్ చేస్తూ మాట్లాడాలి, ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మీ జీవితంలో ఎప్పటి నుంచి ప్రార్థిస్తున్న విషయాలన్నిటినీ కూడా ఒక్కసారి జవాబు రావడం, క్రియలు జరగటం వంటి మీరు చూస్తారు. కనుక దేవుడు విషయంలో మీరు చేస్తున్న ప్రార్థన పర్టికులర్గా టార్గెట్గా ఉండాలి. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మాకు అపవాది పేర్లు తెలియవు, పలానా వాళ్ళ పేర్లు తెలియవు, పలానాది తెలియదు అని అంటాం. మనకు అదంతా అవసరం లేదు. మనకి దేవుడు బైబిల్ పరంగా చెప్తున్న వాగ్దానం ఏంటంటే, యేసయ్య నామములో మనకు అధికారం ఉంది. కనుక స్పెసిఫికేషన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పలానా వాళ్ళు, పలానా తాలూకా వాళ్ళు అని మనం ఎలాగైతే అంటామో, పలానా పెళ్లి కూతురు తరపున, పెళ్లి కొడుకుని తరపున అని పెళ్ళిళ్ళు అలా అంటారు. పలానా లేకపోతే ఇదిగో తిను మా మేనకోడల తరపున, తిను మా బంధువు పలానా తరపున అని ఎలాగంటామో, నీకు ఆ నొప్పి కానీ, బాధ కానీ, లేమి కానీ దేని నుంచి వచ్చిందో దానికి కల దురాత్మ అని
మెన్షన్ చేసి యేసు నామములో మీరు ప్రార్థించినట్లయితే మీరు అక్కడ దాన్ని టార్గెట్ చేశారు కనుక ఖచ్చితంగా ఆ ప్రార్థన జయం పొందుతుంది. ఆర్మీ వాళ్ళు ఒక టార్గెట్ని లాక్ చేసిన తర్వాత ఆ మిసైల్ని రిలీజ్ చేస్తారు. టార్గెట్ లాక్ అవ్వకుండా మిసైల్ రిలీజ్ అయినా మిస్ఫైర్ అవుతుంది. కనుక మన ఫైరింగ్ అనేది, మన ప్రేయర్ అనేది ఎప్పుడు టార్గెట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఫినాన్షియల్ పరంగా, ఇంట్లో కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా ఎక్కడ మీరు బాధపడుతున్నారో, ఎక్కడ మీరు సఫర్ అవుతున్నారో స్పెసిఫిక్గా దాని గురించి మీరు ప్రార్థించండి. దేవా, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియపరచండి, నన్ను ఎందుకు ఇంకా ఇంత వేదనగా గురి చేస్తున్నాను, నేను ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, దాని తగ్గ జ్ఞానాన్ని ఇవ్వండి అని, దాని తగ్గ అయా ప్రార్థించే వరాన్ని ప్రసాదించమని, సమయాన్ని ఇవ్వమని, అయా దాని నుంచి నాకు త్వరగా విడుదల కలగాలని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో స్పెసిఫిక్గా ఆ రీతిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా తెలియపరుస్తాడు. మీ యొక్క ప్రార్థన సఫలమై నెరవేర్చబడతాయి. ఇలా మీరు ప్రార్థించినట్లయితే మీరు గనక గొప్ప అద్భుతాలు ప్రార్థనలు చూడగలుగుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధ ప్రేమ స్వరూపి జీవంకల దేవా, మీకు వందనాలు తండ్రి. అయా, మరి స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఎలాగైతే మా శత్రువులు మేము గద్దించాలో మాకు తెలియపరచండి. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాల్లో ఏవైతే కార్యాలు జరగక ఇబ్బందులు పడుతూ అనారోగ్యంగా, ఫినాన్షియల్గా రకరకాలుగా బాధలతో ఉన్నాం ప్రభు, వాటన్నిటిని మీరు తీర్చండి. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఎలా ప్రార్థించాలో కూడా మాకు తెలియపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన తప్పులుంటే దయతో క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు ఎలాగైతే ప్రార్థిస్తారో టార్గెట్ఫుల్గా ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జవాబులు వస్తాయి, మీ కార్యాలు నెరవేరబడతాయి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఆమెన్.